హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి, అట్లనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి ఎంత మనీ అనేది చార్జ్ చేస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా, అట్లానే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అట్లానే ప్రీవియస్ వీడియోలో మనం ఏపీపీఎస్సీ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది లైవ్ డెమో అయితే చేసాము. సో చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేసి. వాళ్ళందరి కోసం కూడా క్లారిటీగా ఒక లైవ్ డెమో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, ఈరోజు అప్లోడ్ చేసాం, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఆ వీడియోలో మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట ఎక్కడెక్కడ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది. మోస్ట్ ఆఫ్ ది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏ సర్టిఫికేట్స్ ఉండాలన్న అనేది ఆ వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఒకసారి వెళ్ళి వీడియో అయితే చూడండి, ఇంకో క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, అసలు మన సర్టిఫికేట్ వెరిఫై అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి, దాని గురించి అయితే నేను టోటల్గా డిస్కస్ అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను ఏపీపీఎస్సీకి సంబంధించి. ఆ లింక్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు చూపించిన సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది, సెకండ్ నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది, అట్లనే థర్డ్ వన్ ఏమో నవ్ యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఉంది. ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్స్ కూడా పే చేస్తే మీ పేమెంట్ అనేది నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని, లేదంటే యువర్ పేమెంట్ డన్ అని అయితే చూపిస్తుంది. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీ పీజీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది అక్కడ. అదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వన్స్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని అది సక్సెస్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చినట్లయితే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మనకి రెండు అయితే చూపిస్తుంది. యువర్ అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ ఆర్ యువర్ అప్లికేషన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని. ఇది సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని అయితే చూపిస్తుంది, ఎవరికైతే ఇంకా వెరిఫై అవ్వలేదు. సో ఎవరికైతే వెరిఫై అయిపోయిందో యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ డన్, యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అయితే చూపిస్తుంది, అదైతే చూసుకోండి. సో మీరు వెరిఫికేషన్ అనేది ఈ రోజు నుంచి చెక్ చేసుకోండి. ఎవరైతే నేను అప్లోడ్ చేశారో ఈరోజు ఈవినింగ్ ఒకసారి చెక్ చేస్తే మీకు వెరిఫికేషన్ అయ్యిందో లేదో, ఇంకా అవుతుందో, అండర్ వెరిఫికేషన్ అని అయితే చూపిస్తుంది. ఒకవేళ వెరిఫికేషన్ అయ్యి మీరు రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని కూడా మీకు అయితే చూపిస్తుంది, అదైతే చూసుకోండి. సో రిజెక్ట్ అనే ఆప్షన్ కూడా ఇస్తారు, అక్కడైతే మీరు మళ్ళీ ఏదైతే రిజెక్ట్ చేశారో ఆ సర్టిఫికేట్ అనేది మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఏపీపీఎస్సీ 2024లో అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎంత టైం పడుతుందంటే అది మేబీ మీరు ఈరోజు నిన్న అప్లోడ్ చేస్తే మేబీ 1 వీక్ అయినా పట్టవచ్చు, లేదంటే వితిన్ 1 డేలోనే అయినా సరే మనకి రిజల్ట్ అయితే రావచ్చు. లైక్ మన సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసి అయితే మనకి రిజల్ట్ అయితే ఇస్తారు. సో దానికి స్పెసిఫిక్గా టైం అంటూ లేదండి, బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ బట్టి వాళ్ళైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. సో మనకి అందుకే వెరిఫికేషన్ ప్రాసెస్కి 8 to 19 వరకు అట్లీస్ట్ మనకి 11 days అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం. సో అదైతే మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. సో ఎవరు కూడా వెరిఫికేషన్ టైంలో మాత్రం మిస్టేక్స్ అయితే చేయొద్దు. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవ్రీ డే 2 times or 3 times అయితే చెక్ చేసుకోండి, అసలు మీది అండర్ వెరిఫికేషన్లో ఉందా, వెరిఫికేషన్ అయిపోయిందా, లేదంటే రిజెక్ట్ అయిందని అయితే మీకు తెలుస్తుంది. సో వన్స్ రిజెక్ట్ అయినట్లయితే వెంటనే మీరైతే ఏదైతే సర్టిఫికేట్ అడిగారో ఆ సర్టిఫికేట్ మాత్రం అప్లోడ్ చేయాలి. సో చాలామంది ఏం చేశారంటే మార్క్స్ మెమోస్ బదులు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా, లేదంటే సీఎంఎం అప్లోడ్ చేయొచ్చా, లేదంటే మార్క్స్ మెమోసే ఉన్నాయి ప్రొవిజనల్ సీఎంఎం లేదు, ఏది అప్లోడ్ చేయొచ్చు అని. ఈ మూడిట్లో ఏదున్నా సరే మీరు అప్లోడ్ చేయొచ్చండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు అన్నమాట. టోటల్గా ఈ వీడియోలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా అయిందో లేదో తెలుసుకోవాలి, అట్లనే ఎంత టైం పడుతుంది, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని దాని గురించి అయితే నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. అట్లనే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.